అమ్మాయిలా అబ్బాయిలా సిన్సియర్ గా ఉండేది? అది పెళ్లి తర్వాత పెళ్లికి ముందా తర్వాత? ఓకే, 1 by 1. ఎవరండి ఎగబడేది? మా కోసం మా చుట్టూ తిరిగి ఎగబడేది వాళ్ళు. నా చుట్టూ ఎంతమంది తిరిగారో తెలుసా? అసలు మీరు మా లైఫ్ లోకి రాకముందు ఆఫీసులో ఫైల్స్ వచ్చేవి ఏ చూడమని. ఏమో మీరు వచ్చాక మాకు ఫైల్స్ వచ్చాయి. అమ్మాయిల ప్రేమ ఏటీఎం కార్డ్ లాంటిది, దాంట్లో డబ్బులున్నంత వరకే. కానీ అబ్బాయిల ప్రేమ ఆధార్ కార్డ్ లాంటిది, ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం. ఆధార్ కార్డ్ అప్లై చేయాలన్నా మా ఏటీఎం కార్డే కావాలి. మీ ఏటీఎం కార్డ్ అప్లై చేయాలన్నా మా ఆధార్ కార్డే కావాలి. ఇప్పటి వరకు ప్రేమించిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయిపోయి అబ్బాయిలే తాగి గడ్డలు పెంచుకొని లివర్లు కిడ్నీలు చెడిపోయింది. అమ్మాయిలు ఎవరన్నా అట్లా చేశారా? మీరు అదంతా మర్చిపోవడానికి చేశారు. మేము మిమ్మల్ని మర్చిపోకూడదని అలాగే గుండెల్లో భారంగా మోస్తున్నాము. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. సో ఈ గొడవ ద్వారా ఏం తెలిసిందంటే మన ప్రేమనే గొప్పది భయ్యా. ఎస్ అంటే ఒక తాజ్ మహల్ ఉంది, ఒక కుటుంబినార్ ఉంది, అవన్నీ ప్రేమకి చిన్నం. అవన్నీ మగవాళ్ళే కట్టించారు అండ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఎవరు కట్టించారు? మేము మొగులతో చిట్టీలు కట్టించడం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు మీరు చిట్టీలు కట్టించడం వల్లే మేము తాజ్ మహల్ కట్టించలేకపోతున్నాం. అసలు అయినా సముద్రుడు అంటారు కానీ సముద్రి అంటారు కదా. క్యా బాత్ హై. పేర్లు కంఫర్ట్ గా పిలుచుకోవడానికి ఏదన్నా అంటారు, అంత మాత్రం మీరు సముద్రాలా? నువ్వు ఒక అబ్బాయి కోసం ఏం సాక్రిఫైస్ చేస్తావు అది చెప్తావా లేదా? నాకెందుకు అబ్బాయిలు? ఇదిగో. చెప్పేవే. మా ఆయన కోసం నేను గ్లూటెన్ అన్ని మానేశాను. మరి అది సాక్రిఫైస్ కాదా? నాకు బ్రెడ్ తినాలని ఉండదా? నాకు దోశ తినాలని ఉండదా? చపాతీ తినాలని ఉండదా? అన్ని మానేశాను. మా ఆయన గ్లూటెన్ ఎలర్జీ ఉందని. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు, చెప్పాలనుకుని త్వరగా చెప్పు. కానీ చాలా మంది జెన్యూన్ గా అబ్బాయిల కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ని సాక్రిఫైస్ చేసి అబ్బాయిని నమ్మి వచ్చేసారు కాబట్టి అమ్మాయిలే గ్రేట్. మా మహి. ఇప్పుడు అతి పెద్ద సాక్రిఫైస్ మా శివ చేసే సాక్రిఫైస్ చెప్పు భయ్యా. అయ్యో చెప్పాక ఇందాక అదేనా. ఫైనల్ గా ఇమాన్యుయల్ నువ్వేం చెప్తావురా? మా మగవాళ్ళ ప్రేమే గొప్ప, ఆడవాళ్ళ ప్రేమ మొత్తం ఫేక్, ఒక్క వర్ష ప్రేమ తప్ప. అంటే వర్షాన్ని ఇప్పుడు ఆడవాళ్ళ లెక్క చేయలేదు ఐడు. ఆమె ప్రేమ స్వచ్ఛమైంది, ఎందుకంటే నాకు తగులుతుంది ఆ ప్రేమ. అంటే ఆడవాళ్ళే కదా. అయ్యా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ లవ్ వద్దు, ఈ పెళ్ళొద్దు, ఏమీ వద్దు నాకు. నాకు ఇందాటి నుంచి ఈయన చూస్తుంటే భయం వేస్తుంది. నేను కూర్చోలే. ఏంటి వర్ష భయం? ఇవన్నీ చూస్తుంటే రేపు పెళ్లి చేసుకున్నాక వాడు కూడా ఇలానే చేస్తే ఏంటి బావ అలా అంటుంది? పెళ్లి తర్వాత అన్నదంటే ఆల్మోస్ట్ అరే కానీ భయం అంటుంది కదా, ఏమైనా చేసి ఇంప్రెస్ చేయొచ్చు కదా. నీ భయం పోగొట్టేలాగా ఒక పర్ఫార్మెన్స్ తెప్పిస్తా, అప్పుడు చూడు బావ ఏమంటావు. అదే చేయరా తొందరగా. ఆల్రైట్, లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్. ఆల్రైట్, సో ఫైనల్ గా ఈ డిస్కషన్ ఎండ్ చేద్దాం. మధు గారు మీరు చెప్పాలి సార్. అంటే అబ్బాయిల ప్రేమ గొప్పదా, అమ్మాయిల ప్రేమ గొప్పదా, మీరేమంటారు? ప్రపంచంలో మగవాళ్ల ప్రేమ చాలా గొప్పది, కాకపోతే ఆడవాళ్లు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఆదిశక్తిలోంచే ఈ సృష్టి మొత్తం వచ్చింది. సృష్టికి మాత్రం స్త్రీయే దైవం, స్త్రీయే సర్వం. ఇలా అంటున్నారు కానీ అమ్మాయి ప్రేమ వెనకాల పడి ఒక లవ్ ఫెయిలియర్ అంటే ఒక పిచ్చోడు అయిపోయాడు పాపం. ఒక అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడంట. అరే వాడిని తీసుకురండి రా. ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ, అవునో కాదు అడిగేవి లేదా. అరే నూకరాజు గెట్టప్ ఎందుకు వేసినవరా? ఏకపోయినా పిచ్చోడ్లానే ఉంటావు కదా. ఎక్కడి నుంచి వచ్చినావు? అక్కడి నుంచి. అరే అది ఏంద్రా మంగళసూత్రం? అది కాదు, బుధవారం సూత్రం. రే నువ్వు వాడు ట్విన్స్ లా ఉన్నారా? రే మీ వాడా? ప్రేమించేలా తయారయ్యవా? ఎవరు నిన్ను మోసం చేసిన అమ్మాయి? ఎవరు? కాదు మరెవరు? ఎగేసి తంతాన్ని కొడితే ఏంది మావా నువ్వా? ఒరే మచ్చా, ఈడే మచ్చలా ఉన్నాడు, నన్ను మచ్చ అంటాడు. ఏంది మావా ఈడా? కాదు యో. ఏంది మావా మీద చెయ్యేస్తాండో నా మీద మోజా?
పాట పాడతావా? పాడతా. పాడు. పొలమ్మి యాప చెట్టు కింద ఒలమ్మి మునదరపొమ్మనమ్మ యాప చెట్టు కింద. మామ నాకు ఈ మైక్ నచ్చలేదు మామ. ఎందుకు? నీలా నల్లగా ఉంటది మామ అది. మామ నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశా. ఎవరిని మామ? అదిగో అక్కడే ఉంది. అమ్మాయిని లవ్ చేయట్లేదా నువ్వు? అమ్మాయారా? మామా జోకు మామా. ఓ మామా నువ్వు ఫస్ట్ టైం ఎక్కడ చూసావు మామా? అది క్యారీవెన్ ఉందా? క్యారీ వెళ్ళ నువ్వేం చేస్తాడా మామా? అరే నువ్వు వాడు పిచ్చోడు అంటే పిచ్చోడుతో మాట్లాడలేదురా. మామా నాకు పిచ్చోడంటే మెంటల్ వేసిపోద్ది మామా. నువ్వు పిచ్చోడివే కదరా? మామా గేసితంతా వెనకాల ఎల్లు కూర్చో. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే ఏంది మామా? మచ్చా నేను చాలా ఫ్రెండ్స్. ఎవడ్రా ఫ్రెండ్స్ అని చెప్పింది? ఎవడ్రా ఫ్రెండ్స్ అని చెప్పింది? ఎవడ్రా? రేయ్. మామా నీలా తలకాయ లేనుడితో ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా మామా? అరే ఇదేంట్రా ఇది తలకాయ కాదా? మామా ఇది తలకాయ నీ దునియాలో ఎవడన్నా చెప్తే నా తలకాయ తీసేసుకుంటా మామా. మామా నీకు దండం పెడతా పో మామా. ఇగో అమ్మ తల్లి. అరే ఇదిగో ఇవన్నీ కాదు. ఇదిగో నువ్వు ఏంట్రా బచ్చా? మామా ఇది నువ్వు కింద వేసుకున్న తర్వాత పెట్టుకున్నావా డైరెక్ట్ పెట్టుకున్నావా? కింద ఒకటి ఉందా? డైరెక్ట్ సార్ వస్తుందంటే ఇట్లా ఇప్పుడు నీకు అమ్మాయి కావాలి అంతే కదా? ఇదిగో ఇదిగో అమ్మే నాకంటూ ఒక టేస్ట్ తెచ్చింది. ఎవరిని పడితే అని సెలెక్ట్ చేసుకోండి. ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి కత్తిలా ఉంది. ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి నీకు చెల్లెద్ది. అవునా అన్నయ్య? అదిగో మామా అక్కడ పైన ఒక అమ్మాయిని చూసావా? ఏంది మామ ఇంత సన్నగా ఉంది తేగబద్దలాగా? లవ్ ఫెయిలియర్ అన్నావు, ఇక్కడికి వచ్చి వేరే అమ్మాయిని చూసి బాగుందంటున్నావు. ఇందుకేరా నిన్ను మీ లవర్ వదిలేసింది. ఆమెను పట్టించుకోగాని స్టూడియోలో ఉన్న అందరిని పట్టించుకుంటావు. మన అందగా అందరి ముందు పట్టుకొని. ఇంకో 2 నెలలు ఆగు మామ నువ్వు కూడా కేకేఆర్ పార్క్ వస్తావు. నాకు చిన్న పని ఉండదే అసెంబ్లీకి వెళ్ళొస్తా మళ్ళీ వస్తా మామో. అసెంబ్లీకి? అవును మామ. అసెంబ్లీకి? మా ఇంటి పేరు అసెంబ్లీ. ఆడికి వెళ్ళొస్తా అంటా మామ. మళ్ళీ వస్తా మామ సరేనా? బై మచ్చ. ఒరే నువ్వు ఈసారి ఎక్కువ చేసావంటే మైక్ చేతిలో ఉండదురా.